చొల్లేరు ఎంపీటీసీ గారు ఏడంగా దొరకబెట్టింది దాన్ని. అయితే సోదరులారా, తీన్మార్ మల్లన్న ఒక 100 కేసులను ఎదుర్కొంటా ఉన్నాడు. ఒక్కరోజు కూడా నా ఇంటికి న్యూస్ పేపర్ వచ్చినట్టే వచ్చాయి కేసు కాగితాలు. ఇక ఏమైందంటే, ఇక నీ మీద ఆర్మూర్ కాడ ఒక కేసు నమోదైంది, నీ మీద మహబూబ్నగర్ కాడ ఒకటి నమోదైంది, నీ కాడ ఆదిలాబాద్ కాడ ఒకటి, న్యూస్ పేపర్ వేసిపోయింది నా ఇంటి కాడ కేసు పేపర్లు. నీ కేసులు వాళ్ళు వచ్చి చెప్పిరు, ఎందుకన్నా ఇన్ని కేసులు నీ మీద, ఏదో కేసీఆర్తో కాంప్రమైజ్ కాకపోయినావు అని అంటే అన్నిటికి రమ్మని పోయిన ఆఫీస్ కాడికి అని చెప్పిన. అంతే తప్ప కానీ ఎవరికి తల వంచలేదు సోదరులారా. ఇప్పుడు రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే, మా హక్కుల కోసం కొట్లాడిన బిడ్డ అని చెప్పుర్రి తీన్మార్ మల్లన్న, మా ఆస్తులను రక్షించడం కోసం కొట్లాడిన బిడ్డ తీన్మార్ మల్లన్న, మా అందరి కోసం 100 రోజుల పాటు జైల్లో బందీ అయిండు అని చెప్పండి తీన్మార్ మల్లన్న, మా అందరి కోసం తన జీవితాన్ని పరంగా పెట్టిండని చెప్పండి తీన్మార్ మల్లన్న. ఇలా ఇంకో ఉన్నారా? ఇంకేమన్నా టీఆర్ఎస్ ఉందా? కథమైపోయిందా? ఎవరన్నా ఇంకా ఉంటే 1-2 ఏనన్నా. రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ఆ గంప ఎమ్మెల్సీ గంప మళ్ళా మా నెత్తి మీద ఎత్తురు అని చెప్తారా? ఆ గంప కింద పెట్టిపోయినాడు ఎవడు ఎందుకు వచ్చింది ఈ ఉప ఎన్నిక? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకు వద్దు, వీళ్ళది నేను మోయలేను, ఇది బీఆర్ఎస్ పార్టీ ఈ పని చేయలేదని దించిపోతే నడి చౌరస్తాలు వేస్తే ఆ తట్టను పట్టుకొచ్చి మళ్ళా పట్టభద్రులందరినీ మళ్ళా భుజాల మీద తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటు అడగొచ్చున్నా ఇంకా అర్హత ఉందా? రాగానే ఎందుకు రాజీనామా చేసినావు ఫస్ట్ అని చెప్పి తీసుకురామని చెప్పురు ఫస్ట్. అదొకటి. ఇక రెండో అంశం ఏమీ లేదు సోదరులారా, ఈ ఎన్నికల్లో